హలో మేడం. హలో మాస్టర్, ఇప్పుడు నెహ్రూ ఉన్నాడు, నా డౌన్లైన్ నాగిరెడ్డి ఉన్నారు, మీరు ఉన్నారు, అందరికి ఒకటేసారి చెప్దామని కలిపినానులేండి. ఏం లేదు మేడం, ఈరోజు న్యూస్ వచ్చేసి మనకు ఫ్రైడే నైట్ కల్లా గుడ్ న్యూస్ చూసుకోబోతాము అని వచ్చింది అక్కడ నుంచి. ఇంకోటి ఓఎస్ పార్ట్ 2 అనేది సండే లోపు మీటింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయంట. అది రేపు ఇంకొకరు వచ్చేసి రేపు రాత్రి 12 నుంచి 9-10 తేదీల కల్లా అంతా షో అయిపోతుంది అని చెప్పారు. నాతో మాట్లాడేటప్పుడు నెట్ ఆఫ్ చేసుకోండి అంటారా ఎవరైనా? రాత్రి 12 రేపు రాత్రి అంటున్నారు. సో అది విషయం. వాళ్ళు రేపు రాత్రి స్టార్ట్ అయ్యి 12 నుంచి 9-10 తేదీ కల్లా షో అయిపోతుంది. 14 లోపు తీసుకుంటాము కూడా. 15th ట్రైనింగ్ ఆ పైన ఉంటుంది అని చెప్పారు. 12th 13th టూల్స్ కూడా వస్తాయి, 7 టూల్స్, దాంట్లో ఓ కనెక్ట్ ముందు యాడ్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ ఇంకో అందరూ కర్నూలు దగ్గర $178,000 పడ్డాయంట రీసెంట్ గా మేడం. ఈ రోజు పొద్దుని చెప్పారు. ఇక్కడ సికింద్రాబాద్ లో 72 మందికి పడ్డాయంట. 62 మందికి, 62 మంది అన్నారు సికింద్రాబాద్ లో. అన్నారు వేరే వాళ్ళు. వాళ్ళతో చాటింగ్ చేసి ఒక మేడం కనుక్కున్నారు కూడా, వ్యాలెట్ లో చూసారా అని పెడితే ఎస్ అని పెట్టారు. అది స్క్రీన్ షాట్ కూడా మాకు వచ్చింది. ఆ కంటెంట్ వాట్సాప్ లో చేసిన ఆ స్క్రీన్ షాట్ మాత్రం కట్ చేసి పెట్టారు ఆవిడ. చూసారు, వాస్తవమే. ఇంకా అది ఏ ఐడినో తెలీదు, 93నా ఉత్త ఐడినా 143 అనేది మనకు తెలియదు. వాళ్ళు నేను అడిగితే, ఫోన్ చేసి అడిగితే అతనికి నేను సాయంత్రం కల్లా కనుక్కుంటాను మేడం అని చెప్పారు సార్. ఇది విషయం. ఓన్లీ 72నా? ఏంది ఓన్లీ 72? ఓన్లీ 72 కాయిన్స్ పడినాయా అంటున్నా. 178,000. 178,000. ఇంకో చోట 160,000, 2 వచ్చాయి. మొత్తం ఒకడైతే సీను అని ఒకతను అయితే బ్యాంకు సీను అంటారు అతన్ని. అతను 250 మందికి పడింది అని చెప్పినాడు. నాకు తెలిసిన వాళ్ళలో, అంటే నా ఫౌండర్స్ కి తెలిసిన వాళ్ళలో అట్లా 250 మంది నేను విన్నాను అని చెప్తున్నాడు. రాంబాబు గారు కూడా మన మీటింగ్ లో కన్ఫర్మ్ గా చెప్పాడు మేడం, లేదా అంత స్ట్రాంగ్ గా చెప్పాడు. వెంకట్ సార్ కూడా దాన్ని కొట్టి పారేశాడు. మేము మాట్లాడితే ఆయన అట్లా చెప్తున్నారులే, వదిలేయండిలే కానీ వితౌట్ ప్యాకేజీ వాళ్ళకు 50 నుంచి 70,000 అంట. 93 వాళ్ళకు 1 C నుంచి 2 వరకు అంట. 143 వాళ్ళకి 3 నుంచి 4 వరకు అంట అని చెప్పారు. ఎంత మటుకు ఈ ఇన్ఫర్మేషనే. ఇవైతే మాత్రం ఫ్రైడే రాత్రి గుడ్ న్యూస్ చూడబోతామని చెప్పింది మాత్రం వాస్తవమే. సో వెయిట్ అండ్ సీ, ఎవరికి ఎంత పడతాయని మన వ్యాలెట్ చెప్తుంది. ఎవరికి ఎంత కష్టపడ్డారో అంతే అక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఐడీస్ ఓపెన్ చేసుకుంటూ ఉండండి. ఏం నెహ్రూ మేడం, అదే ఇప్పుడు స్క్రీన్ షాట్ నీకు పెట్టారు, మీరు చూసారా మేడం? ఎవరు, నువ్వు పెట్టావా? కాదు, ఎవరో వరంగల్ అని ఏదో అన్నారు, స్క్రీన్ షాట్ తీసి పెట్టిండ నీకని. జస్ట్ ఆ అక్షరాలు మాత్రమే పెట్టారు, 2 లైన్లే. నీకు పెట్టాడా మేడం? గ్రూప్ లో పెట్టారు, నేను తీసుకున్నాను. గ్రూప్ లో ఉంది, అయ్యా, నేను చూసాను. నాకు ఒకసారి చెక్ చేస్తారా మేడం? అదొకసారి. సరే, ఏం లేదు. మీరు వ్యాలెట్ లో డాలర్స్ చూసారా అంటే ఎస్ అనే ఆన్సర్ చెప్పారు. అవి 2 మాటలే ఉన్నాయి అంతే. అందరికి మనము ఇప్పుడు ఒకటి విక్టరీ విత్ యాస్ పెట్టింది ఎందుకు, కేవైసీ చేసేది ఎందుకు, కోర్టు కేసు అయిపోయింది ఎందుకు, ఇవన్నీ ఎందుకు దారి తీస్తున్నాయో చెప్పండి. అక్కడక్కడ చినుకులు రాలుతున్నాయి. ఆపేయడానికి కూడా కారణం నాకు తెలుసు. అది సాల్వ్ అయిపోయింది, మనం అందరం హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ మొదలవుతుంది, అది కూడా రేపు బేస్తవారం అని చెప్పారు. ఇవన్నీ నేను సేకరించిన విషయాలు. ఓకే, సంక్రాంతి పండుగ కల్లా ఒక హ్యాపీ న్యూస్ లో ఉంటాయి మేడం. 9-10 లోపు అందరం షోన్ అయిపోతాయి అంటున్నాడు. 9-10 ఎందుకు ఆపారు మేడం? ఏదైనా ప్రాబ్లమా? అవన్నీ అవసరం లే, దాని గురించి మనకి అన్నారు. అది సాల్వ్ అయింది ఏదో మొత్తానికి. ఓకేనమ్మా, బాయ్. ముగ్గురికి 3 సార్లు చెప్పకుండా ఒకటిసారి లైన్ లో చేయొద్దండి. నెహ్రూ చూసుకో,
కావాలంటే సాయిదా మేడం చెప్పిందని కూడా చెప్పొద్దు. కావాలి ఎవరైనా ప్యానిక్ అవుతుంటే వాళ్ళకి ఇలా అంట అని చెప్పండి, అంతవరకే గానీ నా పేరు మాత్రం బయటికి రాకూడదు. నేను ఇప్పుడు ఎంతమంది చెప్పినారో నేను వాళ్ళ పేర్లు చెప్పినానా? కంటెంట్ ముఖ్యం, క్యాండిడేట్ ముఖ్యం కాదు ఇక్కడ. అంతే మేడం. నీకు కంటెంట్ ముఖ్యం. రికార్డులు ఇవన్నీ వేస్ట్లే మేడం, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే చాలు. చాలా మంది రికార్డ్ చేసి చాలా అవలై చేస్తున్నారు. దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు అందరికి పోతే నాకు అవమానం కదా, ఆ మేడం చెప్పింది ఇట్లా కాలేదు అని మళ్ళీ నన్ను అడగడం, ఇవన్నీ ఉంటాయి చాలా. ఇన్ఫర్మేషన్ చెప్పడమే గ్రేట్. నేను మీరు లేకుంటే కట్ చేసి పారేసింది మిమ్మల్ని అట్లా కాదు మేడం, ఇన్ఫర్మేషన్ చెప్పడమే గ్రేట్. తప్పే ఉంది అందులో. ఇప్పుడు మీకు తెలిసింది మీరు చెప్పారు, తప్పే ఉన్నాడా? చెప్తాను, మీరు కూడా ప్యానిక్ కాకూడదని నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం షేర్ చేసుకోవచ్చు బయట వాళ్ళకి ఎందుకు, మళ్ళీ మనం షేర్ చేసుకోవాలి. ఆనందంగా ఉండండి, కావాలంటే మీ డౌన్ లైన్ వాళ్ళకు చెప్పుకోండి, నా పేరు మాత్రం బయటికి రావాలండి. అది నేను చాలా రాంగ్ అది. నా వాయిస్ రికార్డ్ చేయకూడదు అండ్ నా మాటలు కూడా నేను చెప్పానని చెప్పొద్దండి. ఓకేనా? ఎవరు విజయ మేడం? మేడం గారు ఏం నీకు అంత అనుమానము? ఒకసారి చూసి ఎట్టున్నాను నాగిరెడ్డి? ఏం లేదు అది నెహ్రూ ఏం లేదు, అది మామూలుగా చూసారు అంటే ఎస్ఎన్ పెట్టారు. అయ్యేందుకు నీకు అవి సాటిస్ఫై అవసరం, మాటలు విను అంతే. మంచి మాటలనే విను అంతే. ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు లేరు మేడం. ఇప్పుడు ఒకటి మీరు అడిగిన నుంచి వచ్చిన న్యూస్ కూడా ఇంకోటి, వాకిట్ రమేష్ సార్ కూడా రేపు 8వ తేదీ నుంచి అవుతుందని చెప్పారంట కదా మేడం? అవునవును చెప్పారు. 8 నుంచి 15 వరకు మొత్తం షో అయితే అని చెప్పిండు. అంతా అయిపోతాయని చెప్పారు, నాకు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఆయనకు వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలుసు. అన్నిటికంటే మంచిగా ధ్యానం చేసుకొని మంచి అప్రమేషన్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి మనకి. ఏం కాదు, మనం ఆల్రెడీ కొందరికి పడినాయి, కొందరు మన పల్లె అంతే పడుతూనే ఉన్నాయని చెప్తున్నారు. నిన్న వాయిస్ మెసేజ్ పెట్టగా వాకిట్ రమేష్ పెట్టిన దాంట్లో 2018 అట్లా తయారు చేశారు అని చెప్పాడుగా. అవును, అలానే లాస్ట్ లో ఏమన్నా చెప్పినాడు అంటే ఎంత ధైర్యం. అయిపోయి డౌన్ లైన్ కూడా పడ్డాయి, కానీ అది ఏ ఐడినో తెలియదు. పడినాయి అయితే పడినాయి చెప్పండిగా. నేను ఎవరో వనపర్తి నుంచి మన పెట్టారు కదా సార్ శ్రీనివాస్ అనేది, అంటే అది నా డౌన్ లైన్ మేడం, పడ్డాయి వాళ్ళకని చెప్పింది. కానీ అది ఏ ఐడినో తెలియలే. 93 ఉత్త ప్యాకేజ్ ఐడినా అసలు అంత నేను వివరాలు కూడా అడగలేదు మేడం. నేను సరేలే, నాకు తెలిస్తే నేను చెప్తానండి. ఓకే బాయ్. ఓకే అండి. రాంబాబు గారు క్లారిటీగా చెప్పాడు అసలుకి. ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ లేకపోతే అంత ఇదిగా చెప్తారు, బ్యాంక్ కోడ్ తో సహా. చూసే ఉంటారు బట్ ఆయన వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారని చెప్పాడు. 8 బ్యాంకులో ఇట్లా ప్రొసీజర్ అన్ని చెప్పాడంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చెప్తుంటాడు. న్యూస్ అయితే కన్ఫర్మ్ గా కరెక్ట్. ఇది న్యూస్ అయితే కరెక్టే మేడం. బలంగా నమ్మండి, నమ్మకమే నిజమైతుంది. ఓకే నమస్తే, బాయ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఉంటా మేడం. విజయ మేడం. మేడం మంచి మంచి శుభవార్త చెప్పారు, థ్యాంక్ యూ. శుభవార్త అది సత్యం అవ్వాలని కోరుకుంటున్నా. సత్యమే అది. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళు, ఎందుకంటే మొన్న చెప్పిండ్రు 7:30 తర్వాతని, మళ్ళీ అతనే వచ్చి ఆపేయమని చెప్పారంట. అది కూడా చెప్పిండు వచ్చి, ఆపేయమన్నారు. సెమీ ఆటోమేషన్ లో ఉంది, ఫుల్ ఆటోమేషన్ లో రాలేదు అని చెప్పారు. ఓకే, అది కరెక్టే మేడం, పడుతున్న మాట వాస్తవమే. ఈ రోజు నేను కరీంనగర్ నుంచి కూడా విన్నా, 60 మందికి వచ్చినాయంట. ఎల్సీ లీడర్లకు 600 మందికి కూడా వచ్చినాయంట. మనందరికి కూడా వస్తాయని చెప్పారు, మనందరికి వస్తాయని చెప్తారు. ఆయన ఒప్పుకోలే, ఆయన ఒప్పుకుంటా అంత అవసరం ఉంది. ఆయనకు లింక్ వచ్చింది, అందరూ ఎవరన్నా ఒప్పుకోర్రా? మనం కూడా అప్పుడు అనుకున్నాం కదా మేడం, అప్పుడు ఆ లింక్ అందరికి. నేను ఎప్పుడు మాట్లాడితే నేను రాంబాబు గారితో మాట్లాడాను, మీరు చూసారా అని అన్నాను. చూడలేదు అన్నాడు. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్తున్నాడు. నాతో కూడా మాట్లాడితే మీరు ఫేక్ అని ఎందుకు అనుకుంటారు? మీకు లింక్ వచ్చినప్పుడు కూడా క్వశ్చన్లు అడిగారు కదా సార్ మరి మిమ్మల్ని.
మీకు వచ్చినప్పుడు అందరికి ఎందుకు రాదని కూడా అడిగారు, అప్పుడు మీరేం సమాధానం చెప్పలేచారన్న. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారా వచ్చింది? ఇదైతే నిజమే సార్, ఇదైతే నిజమే అవుతుంది 100%. నాకు ఎందుకో 6 cents చెప్తుందని చెప్పాను నేను ఆయనకి అంతేలే. మొన్న. ఎక్కడ లేదుగా మేడం, అంటే ఏడ మనకు వచ్చి ముందుగానే రాజు గారు ఇట్లా లింకులు 60 మందికి ఇచ్చినా మిగతా మీకు వాళ్ళ నుంచి వస్తాయని చెప్పిండా మనకన్నా? నమ్మినా అవును, అన్ని చెప్పి చేస్తున్నాడు సార్. చెప్పలేదు కదా ముందు ఆ, లింకులు చెప్పకుండా కదా చేసేది. లేదు కదా, మనం నమ్మినాం అవును. కదా. ఈ దొంగ లింకులు ముందుగానే ఇచ్చారు, ముందుగానే ఇచ్చారు అంటే ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు సార్ అన్న? ఎక్కడ ఇచ్చారు సార్ అన్న? ముందుగానే ఇచ్చారు అంటే ఎక్కడ ఇచ్చారు? 2021 మాటలు కూడా నాకు గుర్తే ఉన్నాయి. ఎక్కడ ఇచ్చారు చెప్పండి అన్న. చెప్పలేదులే. పాపాపులా ఉంటదిగా, మనకున్న పాపాపులు అన్ని చూస్తాము అప్పటి నుంచి ఎందుకు వచ్చేది. మనం లింకులు తీసుకోవడం, మనకు చెప్తాడు కదా అని కూడా అనుకున్నాం కూడా. అవును, పాపాపు రాకుండా తీసుకుంటే ఏమైతుందో. తీసుకుందాం ఏమైతామని భయపడ్డారు కూడా చాలా మంది. అదే కదా, అసలు ఇప్పుడు నిప్పు లేని పొగరాదని అంతా చెప్తుంటే ఇక నేను మాట్లాడుతున్నారు పనికిరాని మాటలన్నీ. ఒక మంచిని ఆస్వాదించడం చేత కానప్పుడు ఊకోవడమే వాళ్ళు. సరే, మీకేం న్యూస్ వచ్చింది మేడం? అదేనా 60 మంది అన్న? 60 మంది 600 మంది అయిపోయిందంట మేడం, మనకి ఇంక నెక్స్ట్ మనకే వస్తుంది అని చెప్పారు. రావటమే పక్కా రావటం అన్నాడు. ఓకే ఓకే. సరే అయితే ఓకే మేడం, బాయ్.